రాష్ట్రానందం చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరంగా అసలు ప్రభుత్వం ఉందా? మీరే సారథ్యం వహిస్తే, మీరే దాడులు చేస్తే, మీరే విధ్వంసం చేస్తే, మీరే పెట్రోల్ బాంబులు వేస్తే ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువునా కూనీ చేస్తున్న ఈ ప్రభుత్వ అధిపతులను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు కొడుకుని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులను చెయ్యాలి అని చెప్పేసి మీ తపన. అంబటి రాంబాబుని, చెవిరెడ్డి అన్ననో, లేకపోతే నారాయణ స్వామి అన్ననో, జోగి రమేష్నో మమ్మల్ని ఇబ్బంది పెడితే, మా మీద దాడులు చేస్తే, లేకపోతే మా కుటుంబాల మీద దాడులు చేస్తే, మా ఇళ్ల మీద దాడులు చేస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని వేడతామా? మా గొంతుకు ఆగుతుందా? అంటే ఏమనుకుంటా ఉన్నారు మీరు? మేము రాజశేఖర్ రెడ్డి గారి ఆ మహనీయుడి అడుగుజాడల్లో ఈనాటి మా లీడర్, మనసున్న లీడర్, దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే మా మీద దాడులు చేస్తారా? అంటే మా ఇంటికి లోకేష్ ఎంత దూరమో లోకేష్ ఇంటికి మా ఇంటి అంతే దూరం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నాం, విర్రవీగుతాం, కొడతాం, తంతాం, బాంబులేస్తాం, కత్తులతో పొడుస్తామంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు క్షమించరుగాక క్షమించరు. ఈ పాటికి మీరు హద్దు మీరిపోయారు. సంవత్సరాల కాలంలోనే మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా రెడ్ బుక్ తీస్తా, అది తీస్తా, వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, చెవిరెడ్డి అన్నని 8 నెలలు జైల్లో పెడతా, జోగి రమేష్ని 3 నెలలు జైల్లో పెడతా, రాక్షస ఆనందం పొందుతామంటే రాక్షస ఆనందం వరకే పనికొస్తుంది. భూమి గుండ్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నాం. ఎల్లకాలం మీరే ముఖ్యమంత్రులుగా ఉంటామని చెప్పేసి కళ్ళగంటున్నారేమో. ప్రజలు ఈ పాటికే సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద అసహ్యాన్ని, ఈ ప్రభుత్వం అంటే మాకు వద్దు అనే పరిస్థితి తీసుకొచ్చేశారు. ఈ పరిస్థితుల్లో మా గొంతు నొక్కాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్